శ్రీమతే రామానుజాయ నమః. వెంకటేశ్వర స్వామి ఆయుధాలు ధరించకుండా మనకు ఎందుకు దర్శనమిస్తాడు అనే విషయం తెలుసుకుందాము. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. ఇప్పుడు విషయంలోకి వెళితే, సింహద అనే దైత్యుడు మహాదుష్టుడు. బ్రహ్మ గురించి తపస్సు చేసి మెప్పించి దేవ దానవ గంధర్వ యక్ష కిన్నర కిం పురుష మానవులందరూ తనకు ఆధీనంలో ఉండేటట్లు వరం సంపాదిస్తాడు. దానితో గర్వించి అందరినీ హింసించడం ప్రారంభిస్తాడు. దేవతల మొర విన్న శ్రీనివాసుడు వారిని బ్రాహ్మణ వేషంలో తొండమాన్ చక్రవర్తిని శరణు వేయడమని సలహా ఇస్తాడు. తొండమానుడు వారికి అభయమైతే ఇస్తాడు, కానీ సింహద గురించి తెలియక శ్రీనివాసుని శరణు వేడుతాడు. శ్రీనివాసుడు ఆ రక్కసిని మట్టు పెట్టమని తొండమానునికి సహాయముగా తన శంఖము, చక్రము, గద, ఖడ్గము, ధనుస్సులను ఇచ్చి ఆశీర్వదించి పంపుతాడు. దేవతలతో పోరాటానికి సింహద 1,00,000 కోటి బలగముతో పాపనాశన తీర్థస్థలంలో యుద్ధం చేశాడని పురాణం చెబుతుంది. తొండమానుడు స్వామివారి ఖడ్గము, గద, ధనుస్సుల ఆయుధాలను ఉపయోగించి 100 సార్లు తల తెంచిన మరలా బ్రతికి వచ్చేవాడు. ఆ మాయ అర్థము కాక కిన్నుడైన చక్రవర్తి చెవిలో వాయుదేవుడు చక్రము ప్రయోగించమని చెబుతాడు. స్వామివారి చక్రమహిమతో శాశ్వతముగా ఆ దైత్యుడు మరణిస్తాడు. అలా సంహరించిన ఆయుధాలు మరలా స్వామి వద్దకు వెళ్ళిపోతాయి. తొండమానుడు స్వామివారి వద్దకు వచ్చి భక్తితో ఈ కార్యమంతా స్వామి మహిమే అని కృతజ్ఞతలు వ్యక్తం చేస్తాడు. స్వామివారు వరం కోరుకోమనగా, నీవు నాకు ఆయుధాలు అనుగ్రహించి నాకు విజయము చేకూర్చిన విషయము మనిద్దరికి తప్ప మరెవ్వరికీ తెలియదు. అందరికీ తెలియాలంటే నీవు ఈ రూపంలో ఆయుధాలు ధరించకుండా ఉండాలి. స్వామివారి ఆయుధాల ప్రసక్తి వచ్చినప్పుడు ఈ పర్వమంతా వారు స్మరించి నాకు శాశ్వత కీర్తిని అనుగ్రహించమని వేడుకుంటాడు. ఇది ఒక వింత కోరిక. స్వామివారు సరే అని చెప్పి, కానీ కలియుగంలో ఒక పుణ్యశాలి నా శంఖచక్రాలను పోలినవే చేయించి విమానాదులను నిర్మింప చేస్తాడని, అప్పుడు కృత్రిమములైన శంఖచక్రాలను తాను ధరిస్తానని చెబుతాడు. స్వామివారి ఆయుధాలు ఒక్కొక్క తీర్థంలో వసించడం మొదలు పెడతాయి. కపిల తీర్థమే చక్రతీర్థము, దానిపై వరుసగా శంఖతీర్థ, శాంఘతీర్థము, నందక తీర్థము, కౌమోదిక తీర్థమని పంచాయుధ తీర్థాలు ఉన్నాయి. ఆ తీర్థాలలోనే మార్కండేయ మహర్షి శుద్ధ అన్న బ్రాహ్మణునితో స్నానం చేస్తూ వెంకటాచలం వస్తారు. తొండమాన్ చక్రవర్తి గురించి అన్నమయ్య కీర్తనలో కూడా వివరించారు. కొండలలో నెలకొన్న, ఉదాహరణకి తొండమాన్ చక్రవర్తి రమ్మన్నా చోటికి వచ్చి నమ్మినవాడు. భగవంతుడు ఆ ఆయుధాలను ఎవరికిచ్చినా వారు సింహదను చంపేవారే. ఎందుకంటే చంపేవి భగవంతుని శక్తి ఆయుధాలు కానీ వారు కాదు కాబట్టి. వేడుకొన్న దేవతలో ఎవరో ఒకరు అవి ఇవ్వవచ్చును, కానీ పిలిపించి అడగకుండా అనుగ్రహించి అతనికి కీర్తిని ఇవ్వడానికి, చేసిన భక్తి శ్రద్ధలకు కైంకర్యానికి ప్రతిఫలం ఇవ్వడానికే స్వామివారు ఈ లీల చేశారు. మనకేది మంచో, మనకేమి ఇవ్వాలో భగవంతునికి తెలుసు. మనము చూపించవలసిందల్లా ఆయన మీద భక్తి శ్రద్ధలు. ఆ ద్వాపరంలోని శ్రీకృష్ణుడే నేడు వెంకటాచలం పైన ఉన్న మన శ్రీనివాసుడు. ఓం శ్రీనివాసో రక్షతు. ఓం నమో వెంకటేశాయ. సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు. సర్వాపరాధం క్షమా ప్రార్థయామి.